మెదక్ జిల్లాలోని శంకరంపేట మండలం కేంద్రంలో ఒక వివాదం మాత్రం రోజుకు ముదురుతుంది. తిరుమలాపూర్ ఎర్రకుంట వ్యవహారంలో ప్రస్తుతం అయితే హాట్గా ఒక టాపిక్ అయితే నడుస్తుంది. శంకరంపేట మండల కేంద్రంగా ప్రస్తుతం మనతో పాటు ఆ స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎర్రకుంట శిఖం భూమి వ్యవహారం కబ్జాకు గురవుతుంది, అన్యాక్రాంతం అవుతుంది. ఇప్పటికే చాలా మటుకు ఆ భూమి అంతా కుదించుకుపోయింది. కొంతమంది రియల్టర్లు కావచ్చు, మరికొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వివిధ సదుపాయాలు సమూహాలు నిర్మించడంతో ఆ పూర్తి స్థాయిలో ఆ ప్రాంతమంతా ఆ కుంట మొత్తం కుదించుకుపోయే ప్రమాదం కూడా ఉందంటూ కూడా స్థానికుల నుంచి ఫిర్యాదులు వినిపిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎర్రకుంట వ్యవహారంలో అసలు ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం వీళ్ళు ఎలాంటి చర్యలకు పూనుకున్న అంశానికి సంబంధించి ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తిరుమలాపూర్ ఎర్రకుంట వ్యవహారంలో అసలు హాట్ టాపిక్ నడుస్తుంది శంకరంపేట మండల కేంద్రంగా, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నమస్కారం సార్. శంకరంపేట మండలంలో తిరుమలాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 258 అనేది మనకు రికార్డు పరంగా ఎర్రకుంట శిఖం, ఇది పూర్తి విస్తీర్ణం 2 ఎకరాల 27 గుంటలుగా నమోదైంది. అయితే ఇది ఆ ఎర్రకుంట శిఖం పరిధిలో గతంలోనే అంటే ముందు నుంచి కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము గత సంవత్సరం అయితే ఇప్పుడున్న తహసీల్దార్ గారు సర్వే చేయించారు. సర్వే చేయించేసి అక్కడ ఒక 8 ఇండ్లు మనకు 8 మంది ఎంక్రోచ్మెంట్ అయినట్టు మనకు ప్రిలిమినరీగా ఐడెంటిఫికేషన్ జరిగింది. వాళ్ళకు మనం నోటీసులు ఇచ్చేసేసి చట్టరీత్యా నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. వాళ్ళు మేము ఇచ్చిన నోటీసులు దాన్ని తీసుకొని వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఫర్దర్గా అప్పటి నుంచి అయితే మనం అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ ఏవైతే జరపకుండా అయితే నిత్యం మనము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులకు కూడా మనము ఇది విషయం తెలియజేయడం జరిగింది. రీసెంట్గా మళ్ళీ ఎవరన్నా కన్స్ట్రక్షన్ చేస్తుంటే అవి కూడా ఆపేసి వాళ్ళకైనా హెచ్చరిక జారీ చేసుకుంటూ అక్కడ మేము బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎర్రకుంట భూ కబ్జా వ్యవహారం కావచ్చు, పక్కన కొంత ప్రభుత్వ భూమిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రెండు భూములకు సంబంధించి కొంతమంది కబ్జా కొలల్లో చిక్కుపోయింది, కొంతమంది కబ్జాదారులు అక్కడ వాలి భూమిని లాక్కునే ప్రయత్నం కూడా చేస్తున్న ఫిర్యాదు మేరకు ఎప్పుడు మీరు రెస్పాండ్ కావడం జరిగింది, ఎప్పుడు మీకు ఫిర్యాదు అందింది? ఫిర్యాదు అందకుండా మేమైతే నిత్యం దాని మీద మేము పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నాము. ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా ఇప్పుడు ఏవైతే 8 మంది 14 గుంటలు ఎంక్రోచ్మెంట్ అయిందో గతంలోనే అయ్యింది. అంటే మేము ఎప్పుడైతే లాస్ట్ ఇయర్కే ఉందో అప్పటికే కన్స్ట్రక్షన్ ఉండడం జరిగింది. ఈ మధ్య అయితే ఎలాంటి కన్స్ట్రక్షన్స్ కానీ అన్యక్రాంతం కానీ జరగకుండా మేము ఇరిగేషన్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ చూస్తున్నాం. అంటే శిఖం భూమి అంటే ఇరిగేషన్కి సంబంధించిన ల్యాండ్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు మీకు అప్రోచ్ అయ్యారు, ఎన్నిసార్లు వాళ్ళు లెటర్ రాశారు మీకు అంటే ప్రొటెక్టింగ్ వ్యవహారంలో? మేము ఇరిగేషన్ వాళ్ళు మేము సంయుక్తంగానే చూస్తూ ఉన్నాము. దానికి వాళ్ళు రీసెంట్గా కూడా వస్తే వాళ్ళు సర్వేయర్ గారు ఇరిగేషన్ అధికారి కూడా వెళ్ళి చూడడం జరిగింది. ఫర్దర్గా దీనిపైన మేము మళ్ళీ ఏడీ గారు కూడా రాయడం జరిగింది ఫైనల్ సర్వే డిమార్కేషన్ గురించి. అంటే ఇక్కడ సర్వే నిర్వహణ చేపట్టినప్పటికీ ఎందుకు ఫైనల్ సర్వే ఎందుకు చేయించలేరు, ఎందుకు బౌండరీస్ ఫిక్స్ చేయలేరు ఇప్పటివరకు? ఫైనల్ సర్వే చేసిన దాని ప్రకారమే మనం ఇచ్చాము. మనం చేసిన సర్వే రాంగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు కోర్టును అప్రోచ్ అయ్యారు. వాళ్ళు కట్టుకున్నది పట్ట ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే మన దాని ప్రకారం అది క్లియర్గా శిఖం కిందనే ఉంది. దాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ వెళ్ళారు కాబట్టి మళ్ళీ మేము ఏడీ గారికి రాశామండి. సర్వే చేసినప్పుడు సార్ అది ఫిక్స్ చేయాల్సి ఉంటుంది కదా, బ్రౌన్ చేసి ఆ ఛాన్స్ రాలేదా మీకు? గతంలో సర్వే చేసినప్పుడు అక్కడ డిఐ గారు వచ్చినప్పుడు కొంచెం లోకల్గా ఏదో ఇష్యూస్ అయినాయని చెప్పేసి ఫైనల్గా అయితే చేయలేరని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నాను. అంటే మేము ఉన్నప్పుడు కాదు, గత సంవత్సరం కిందట అది. కాబట్టి మేము మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడుకొని ఫైనల్గా ఐడి గారికి రాసాము. వాళ్ళు రాసిన తర్వాత ఫైనల్ బౌండరీస్ అయితే ఫిక్స్ చేసేస్తాం. అంటే ఇరిగేషన్ శాఖ అధికారుల తరపున బలంగా ఒక మాట అయితే వినిపిస్తుంది స్థానికుల నుంచి కూడా. ఎన్నిసార్లు కూడా ఈ కుంట అన్యక్రాంత వ్యవహారంలో లెటర్ రాసినప్పటికీ కొంత తాసరం జరిగింది, కొంత జాప్యం కూడా జరిగింది. ఇప్పటికీ కొంతమంది గతంలో పనిచేసినటువంటి తహసీల్దార్లు కూడా ఇందుకు కొంచెం సహకరించాలనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది ఇరిగేషన్ శాఖ నుంచి. మేమైతే ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో సంప్రదించేసే రాయడం జరిగింది. ఇది ఏడీ గారు కూడా నేను నిన్న పర్సనల్గా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ 2-3 రోజుల్లో డేట్ ఇస్తామని చెప్పారు. ఇచ్చిన తర్వాత ఫైనల్గా మేము దాన్ని ఫిక్సప్ చేస్తాం. ఇరిగేషన్ వాళ్ళు మేము సర్వేయర్ వాళ్ళని పిలిచేసి దాన్ని కంప్లీట్గా డిమార్కేషన్ అయితే చేయగలుగుతాం. అంటే ఇదివరకే ఎగ్జిస్టింగ్ నిర్మాణాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం ఇదైపోయిందని చెప్పారు. ఇదే సందర్భంలో ఆ ఎగ్జిస్టింగ్ నిర్మాణాలకు సంబంధించి భవిష్యత్తులో ఇంకెవరైనా అక్కడ ఇంకేదైనా అన్యక్రాంతానికి పాల్పడితే, కబ్జాకు పాల్పడితే ఎలాంటి చర్యలు ఉండబోతాయని మీరు చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళపైన చట్టరీత్యా అయితే చర్య తీసుకుంటాం. ఇంతకుముందే మనం ప్రిలిమినరీగా ఐడెంటిఫై చేసిన దాని ప్రకారం అయితే 8 మంది 14 గుంటల ఎంక్రోచ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది. నోటీసులు ఇచ్చేసి మన ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద. ఇక మీద కూడా ఎవరైనా ఆ విధంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటాం. అంతకంటే ముందు మేము నిత్యం దాన్ని పర్యవేక్షిస్తున్నాం. అలాంటి అవకాశాలు తావు లేకుండా అయితే మేము ఇరిగేషన్ వాళ్ళతో కలిసి చేస్తూ ఉంటాం.
ఈ కుంటకు ఆనుకునే 250 సర్వే నెంబర్ ఆనుకునే 1 నెంబర్ సర్వే నెంబర్లో కూడా ఇప్పటికే 18 ఎకరాల భూమి ఉన్నప్పటికీ దాంట్లో మోడల్ స్కూల్కి 5 ఎకరాలు, కస్తూర్బాకు 2 ఎకరాలతో పాటు బీసీ హాస్టల్కి 1 ఎకరం కూడా కేటాయించారు కదా. అందులో ఒక అసైన్మెంట్ భూమి ఉందని చెప్పారు కదా. మిగతా 9 ఎకరాల మార్చేంటి ప్రభుత్వ భూమి ఉన్నట్ట, మళ్ళీ అది అన్యక్రంతమైనట్టేనా? సర్వే నెంబర్ 1 మొత్తం 19 ఎకరాలు 20 గుంటలు తిరుమలపూర్ గ్రామ శివార్లు. అందులో మోడల్ స్కూల్కి ఒక 5 ఎకర్స్ కేటాయించడం జరిగింది. మోడల్ స్కూల్ కేటాయించిన ల్యాండ్లో నేషనల్ హైవే కూడా కొంచెం పార్ట్లీగా అక్కడ నేషనల్ హైవే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. మిగిలిన 5 ఎకరాలు మోడల్ స్కూల్కు కస్తూర్బా గురుకుల పాఠశాల అసైన్మెంట్ పోను, మిగిలిన ల్యాండ్ అక్కడ ఉన్నది. దాన్ని కూడా మేము డిమార్కేషన్ చేసి ఫైనల్ బౌండరీస్ ఫిక్స్ చేస్తాం. స్థానికుల నుంచి ఆ అసైన్మెంట్తో పాటు మిగతా ప్రభుత్వ ల్యాండ్ కూడా కొంత కబ్జా గురవుతుంది అనేది బాగా వినిపిస్తుంది. ఏం చర్యలు తీసుకోబోతున్నారు? ఒక సర్వే నెంబర్ 1, సర్వే నెంబర్ 258 ఎర్రకుంట శిఖమే కాకుండా మండలంలో ఉన్న ప్రతి ప్రభుత్వ భూమి పైన కూడా మేము నిత్యం పర్యవేక్షిస్తున్నాం. రీసెంట్గా మాకు జీపీఓలు కూడా వచ్చారు. ఎక్కడ కూడా ఎలాంటి అన్యక్రాంతం కానీ ఆక్రమణ గురి కాకుండా మేము చర్యలు తీసుకుంటాం. సో మొత్తం మీద చూస్తున్నాం కదా, శంకరంపేట స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ చెప్పినటువంటి విషయాలు 258 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఎర్రకుంట శిఖం భూమిని కాపాడే ప్రయత్నంలో తమ చర్యలకు ఉపక్రమించామని ఇరిగేషన్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాము. ఇప్పటికే 8 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయించే ప్రయత్నం చేశాము. దానికి ఆనుకొని 1 నెంబర్ సర్వే నెంబర్లో కూడా ఇప్పటికే దాదాపు 19 ఎకరాలకు పైబడి అక్కడ భూమి ఉన్నప్పుడు కూడా మిగతా కొన్ని విద్యా సంస్థలకు కొంత కేటాయించినప్పటికీ మిగిలిన 9.5 ఎకరాల భూమి ప్రస్తుతం గవర్నమెంట్ భూమి ఉంది కాబట్టి అది కూడా ప్రొటెక్షన్ చేసే విషయంలో తమంతా చర్యలకు ఉపక్రమించబోతున్నాము. ఇక మీదట శిఖం భూమి జోలికి కానీ ప్రభుత్వ భూమి జోలికి ఎవరైనా వచ్చినా సరే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకు ఉపక్రమించే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎర్రకుంట వ్యవహారంలోనే గత కొంతకాలంగా ఒక యుద్ధం నడుస్తుంది. శంకరంపేటలో ఎర్రకుంట భూమి అన్యక్రాంతం అవుతుంది, కబ్జాకు గురైంది. మరికొంతమంది ప్రైవేటు వ్యక్తులు అక్కడ దర్జాగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడంతో పాటు వాణిజ్య వ్యాపార సముదాయాలను నిర్మించి ఎర్రకుంటను అన్యక్రాంతం చేస్తున్నారనేటటువంటి కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖతో పాటు రెవెన్యూ శాఖ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం కదా. మనం ఇప్పటికే ఎగ్జిస్టింగ్ నిర్మాణాలు ఉన్నప్పటికీ కూడా వాటికి ఆ స్టకప్ చేయించే వ్యవహారంలో కూడా బోర్డులు పాటించడంతో పాటు 8 మందిపై కూడా కేసులు నమోదు చేశామని. ఇక మీదట ఎవరైనా శిఖం భూమి జోలికి కావచ్చు, ప్రభుత్వ భూమి జోలికి, అసైన్మెంట్ భూమి జోలికి ఎవరైనా వచ్చినా సరే ఎంత వారిని సరే ఉపేక్షించలేదు కాబట్టి ఖచ్చితంగా వారి పైన చట్టపరమైన చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం కూడా లేకపోలేదని తహసీల్దార్ చెప్పినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఎర్రకుంట భూ వ్యవహారంలో ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ ఎలాంటి చర్యలకు ఉపక్రమించబోతుంది, ఎర్రకుంట మొత్తం ఎక్స్టెంట్ ఏరియాకి సంబంధించి ఎంత మేర కబ్జాకు గురైంది, ఇప్పటికే ఆ బఫర్ జోన్ కావచ్చు, ఎఫ్టీఎల్ పరిధిలోకి కొన్ని వాణిజ్య వ్యాపార సముదాయాలు వెలిసాయనేటటువంటిది కొంత అన్అఫీషియల్ అయినప్పటికీ కూడా అఫీషియల్గా మాత్రం ఎంకరేజ్మెంట్ అయినట్టు మనకు అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి మరి ఇరిగేషన్ శాఖ ఏం చేయబోతుంది, రెవెన్యూ శాఖ ఏం చేయబోతున్నారు, ఈ ఇరు శాఖల అధికారులు ఎంకరేజ్మెంట్ అయినటువంటి ఆ భూమిని ఎలా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉందో తెలియాలంటే మనం మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే. ఓవర్ టు స్టూడియో.